సో ఫస్ట్ స్టెప్లో మనం పైథాన్ సాఫ్ట్వేర్ అండ్ ప్రాజెక్ట్ డైరెక్టరీని ఇన్స్టాల్ చేయడం చేసాం కదా. సో ఫోల్డర్స్ క్రియేట్ చేసాం, తర్వాత విజువల్ ఎన్వైరన్మెంట్ కూడా మనం క్రియేట్ చేసాము. సో దాంట్లో జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ కూడా మనం ఇన్స్టాల్ చేసి ప్రాజెక్ట్ క్రియేట్ చేసి యాప్ కూడా క్రియేట్ చేసాం. సో తర్వాత మనం క్రియేట్ చేయవలసింది ఏంటంటే మోడల్స్ అన్నమాట. సో ఈ మోడల్స్ ఏంటంటే డేటాబేస్ యొక్క స్కీమాస్ మనం క్రియేట్ చేయడానికి మోడల్స్ అనేది మనం యూస్ చేస్తాం. ఓకే, సో ద టాపిక్ ఈస్ హౌ టు క్రియేట్ ఏ మోడల్స్. ఓకే, సో మనం ట్రాన్స్పోర్ట్ సంబంధించి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి, సో దీంట్లో నేను ఏ మోడల్స్ క్రియేట్ చేస్తానంటే, సో ఫస్ట్ నేను కార్ అనేది తీసుకోవాలన్నమాట. ఒక కార్ ట్రాన్స్పోర్ట్ అనమాట ఇది. సో ఈ కార్కి మనం ఒక మాడ్యూల్ అయితే క్రియేట్ చేయాలి, మోడల్ అయితే క్రియేట్ చేయాలి. ఈ కార్లో మన సిట్టింగ్ సీట్స్ గురించి చెప్పాలి కాబట్టి, సో సీట్స్ అని ఇంకొక క్లాస్ని అయితే మనం క్రియేట్ చేయాలి. సో ఈ రెండింటి యొక్క మోడల్స్ని అయితే మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఓకే, సో యాజ్ యూజువల్గా మనం విఎస్ కోడ్కి వెళ్ళిపోవాలి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ చూడండి models.py ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మనం మోడల్స్ అన్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి డిబి ఇంపోర్ట్ మోడల్స్. సో ఇక్కడ క్రియేట్ చేసే ఈ మోడల్స్ మనకి స్కీమా క్రియేట్ చేసి డేటాబేస్ లో వాల్యూస్ ని స్టోర్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. సో అక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు, సో వాల్యూస్ ని యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు, ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికోసం ఫస్ట్ నేను క్లాస్ అయితే క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ మోడల్ వచ్చేసి నాకు కార్ అని తీసుకుంటున్నా. సో ఆల్రెడీ ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. సో మోడల్స్ అనేదాన్ని, సో దాన్ని కాల్ చేయండి models.model. రైట్, సో క్లాస్ అయితే క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనం ఈ మోడల్ క్లాస్ లో ఉన్న ఫీల్డ్స్ అయితే ఇక్కడ మనం డిఫైన్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ నేను వచ్చేసి కార్ నేమ్ నేను తీసుకుంటున్నా. సో ఇక్కడ మీరు కార్ నేమ్ డిఫైన్ చేసినప్పుడు దాని యొక్క టైప్ ని మనం కాల్ చేయాలి. సో క్యార్ ఫీల్డ్ తీసుకొని, సో ఈ ఫీల్డ్ యొక్క లెంత్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ మనం స్పెసిఫై చేయాలి. సో మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 తీసుకున్నాను కార్ నేమ్ కి. తర్వాత కార్ కి నెంబర్ ఉంటుంది కదా. సో ఆ నెంబర్ కి మనం సో నెంబర్ అనే ఫీల్డ్ తీసుకున్నాను. సో దీంట్లో models. సో ఇది కూడా నాకు క్యార్ ఫీల్డ్. సో దీంట్లో మనకి మాక్సిమం లెంత్ ఎంత అనేది ఇక్కడ మనం డిఫైన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ కార్ లెంత్ మనకి దగ్గర 10 డిజిట్స్ ఉండొచ్చు. నేను 10 తీసుకున్నా. సో ఇది ఎలా ఉండాలంటే యూనిక్ గా ఉండాలి. సో ఇది నేను ట్రూ అనే దాన్ని అప్లై చేశాను. ఓకే, నెక్స్ట్ సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 2 ఫ్రమ్స్ ఉంటాయి కదా. సో నేను 2 అని తీసుకున్నాను. సో 2 తీసుకున్న తర్వాత models. సో ఇది కూడా నేను క్యాప్ ఫీల్డ్ తీసుకుంటున్నాను, ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలన్నది. సో ఇక్కడ నేను మ్యాక్స్ లెంత్ అయితే తీసుకున్నాను. సో దీనికి నేను ఒక 30 అయితే తీసుకున్నాను మ్యాక్సిమం లెంత్. నెక్స్ట్ డెస్టినేషన్ కాబట్టి ఫ్రమ్ అని తీసుకున్నా. సో దీని models. Cap field. ఓకే, సో ఇక్కడ మనం ఇవి డిఫరెంట్ గా తీసుకున్నాం. సో ఫ్రమ్ అనేది కీవర్డ్ కదా. సో రైట్, సో దీనికి వచ్చేసి నేను మారుస్తున్నాను, ఆడిషన్ అని తీసుకున్నాం. సో దీనికి వచ్చేసి మనకి డెస్టినేషన్ అని తీసుకున్నాం. ఓకే, సో డెస్టినేషన్ ఈక్వల్ టు models. క్యాప్ ఫీల్డ్. సో దీన్ని కూడా మాక్సిమం లెంత్ అయితే తీసుకున్నాం. సో నేను ఒక 30 తీసుకున్నాను. ఓకే, సో ఇది డెస్టినేషన్ ఫీల్డ్. ఓకే, సో ఇంకా మనకి ఏముంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్ కొన్న ఫీచర్స్ ఏమన్నా మనం రాయాలి అంటే, సో టెక్స్ట్ ఫీల్డ్ అయితే తీసుకోవాలి. సో దానికోసం ఇంకొక ఫీల్డ్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఆ ఫీల్డ్ నేమ్ వచ్చేసి ఫ్యూచర్స్ అనే ఒక ఫీల్డ్ అయితే క్రియేట్ చేశాను. సో దీంట్లో టెక్స్ట్ ఫీల్డ్ అయితే క్రియేట్ చేశాను. ఓకే, సో టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ టైం అయితే కావాలి మనకి. సో దానికోసం స్టార్ట్ టైం అనేది తీసుకున్నా. సో దీంట్లో models.
సో టైం ఫీల్డ్ కాబట్టి సో టైం ఫీల్డ్ అనే దాన్ని తీసుకున్నా. అలాగే మనకి రీచ్ టైం కూడా ఉంటుంది. సో దానికి ఇంకొక ఫీల్డ్ అయితే క్రియేట్ చేయండి. సో దిస్ ఇస్ రీచ్ టైం, దిస్ ఇస్ మోడల్స్ డాట్, ఇది కూడా మనకి టైం ఫీల్డ్ కదా, సో టైం ఫీల్డ్ అయితే తీసుకోండి. దెన్ మనకి ప్రైస్ ఒకటి డిఫైన్ చేయాలి. సో దానికోసం నేను ప్రైస్ ఫీల్డ్ ఒకటి తీసుకున్నాను. దెన్ మోడల్స్ డాట్, సో ఇక్కడ మనకి డిసిమల్ ఫీల్డ్ తీసుకున్నాను. సో దీంట్లో మనకి మాక్సిమం డిజిట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. సో నేను 8 డిజిట్స్ తీసుకున్నాను. సో తర్వాత డిజిట్స్ తర్వాత ఎన్ని డెసిమల్ ప్లేసెస్ లో పాయింట్ ఉండాలన్నది మనం ఇక్కడ 2 డెసిమల్స్ అనేది నేను తీసుకున్నాను. ఓకే, సో ఇలాగ మనం ఏంటంటే ఒక మోడల్ క్లాస్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేస్తే దీనికి స్కీమాస్ అయితే క్రియేట్ అయ్యి సో డేటాబేస్ లో మనకి టేబుల్స్ లో వాల్యూస్ అయితే మనం ఈజీగా ఇన్సర్ట్ అయితే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సో ఇంకొక మోడల్ అయితే క్రియేట్ చేద్దాము. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి క్లాస్ సీట్ అనే ఒక మోడల్ అయితే క్రియేట్ చేస్తాను. సో దీంట్లో మోడల్స్ డాట్, సో మోడల్ అనే దాన్ని కాల్ చేయాలి. సో ఈ క్లాస్ యొక్క ఫీల్డ్స్ మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ కార్లో ఉన్న సీట్స్, ఈ సీట్స్ మనం ఏం చేయాలంటే సో ఇక్కడ మనం మ్యాప్ చేసుకోవాలి. సో ఆ మ్యాపింగ్ ఎలా చేస్తా అంటే ఫారెన్ కీ తోటి మనం ఇక్కడ మ్యాప్ చేయాలి. సో దానికోసం నేను ఇక్కడ కార్ ఈక్వల్ టు మోడల్స్ డాట్ ఫారెన్ కీ అని తీసుకున్నాను. ఓకే, సో దీంట్లో మనకి దేంతో అయితే మ్యాప్ చేస్తున్నామో మోడల్ క్లాస్ని అయితే కాల్ చేయాలి. సో కార్తో కాబట్టి సో ఆన్ డిలీట్, ఈ కార్డ్ వచ్చేసి మోడల్స్ డాట్ క్యాస్కేడ్. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ డిలీట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఆ కార్ మోడల్లో కూడా మనకి ఇది రికార్డ్ అనేది డిలీట్ అయిపోవాలి. ఓకే, సో దానికి రిలేటెడ్ నేమ్ ఈక్వల్ టు, సో ఐ కెన్ పుట్ ద సీట్స్, సీట్స్ అని ఇచ్చాను. ఓకే, ఓకే, సో నెక్స్ట్ మనకి సీట్ లో సీట్ నెంబర్స్ కావాలి కదా, సో దానికోసం నేను సీట్ నెంబర్ అనే ఒక ఫీల్డ్ నేమ్ అయితే తీసుకున్నాను. సో తీసుకుంది మోడల్స్ డాట్, సో క్యాబ్ ఫీల్డ్ అయితే తీసుకుంటాను. సో మ్యాక్స్ లెంత్ కూడా మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. సో నేను ఇక్కడ 10 అయితే ఇచ్చేసాను. ఓకే, సో తర్వాత ఈజ్ బుక్ కూడా కాదా అని చెప్పాలి కాబట్టి సో ఈజ్ బుక్ ఈక్వల్ టు ఒక ఫీల్డ్ అయితే తీసుకున్నాను. సో ఈ ఫీల్డ్ కి మనం మోడల్స్ డాట్, సో ఇక్కడ మనం బులియన్ ఫీల్డ్ అయితే తీసుకున్నాం. సో సో డిఫాల్ట్ వచ్చేసి మనం దీనికి ఫాల్స్ అయితే పెట్టేద్దాం. సో బుక్ అయితే ఇది ట్రూ కింద చేంజ్ అవ్వాలి. ఓకేనా, రైట్. సో ఇక్కడ నేను చేసింది ఏంటి, ఫస్ట్ కార్ మోడల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇవన్నీ కార్ ఫీల్డ్స్ అనమాట. కార్ నేమ్, నెంబర్, ఆరిజిన్, డెస్టినేషన్, ఫీచర్స్ ఏంటి, స్టార్ట్ టైం, రీచ్ టైం అండ్ ప్రైస్ అండ్ ఫీల్డ్స్ అయితే క్రియేట్ చేశాను. అలాగే సీట్స్ ఫీల్డ్స్ కూడా క్రియేట్ చేశాను. సో ఇక్కడ కార్ అండ్ సీట్స్ కి నేనైతే ఫారెన్ కి మ్యాప్ చేశాను. సో చేసిన తర్వాత సీట్ నెంబర్స్ అండ్ ఈజ్ బుక్డ్ ఆర్ నాట్ అనడానికి ఫీల్డ్స్ అయితే ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, సో ఇలాగ మనం ఏంటంటే మనకు కావాల్సిన ప్రాజెక్ట్ లో మోడల్స్ అన్ని కూడా ఇక్కడ స్కీమాస్ మనం బిల్డ్ చేయడానికి మోడల్ క్లాసెస్ అయితే మనం ఇక్కడ క్రియేట్ అయితే చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్, సో ఈ క్లాస్లో మనం మోడల్ క్లాసెస్ ఎలా బిల్డ్ చేయాలన్నది నేర్చుకున్నాం కదా. సో నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ స్టెప్ అనేది చూపిస్తాం. ఓకే, ఓకే, సో సక్సెస్ఫుల్ గా మనం మోడల్ అయితే క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు మనం దీన్ని యూఆర్ఎల్స్ దీని మ్యాప్ అయితే చేయాలి. సో సెట్టింగ్స్ లో ఇందాక మనం రెస్ట్ ఫ్రేమ్వర్క్ లోకి యాడ్ చేసాం కదా. సో అలాగే ఇప్పుడు ఈ యాప్ కూడా మనం క్రియేట్ చేసిన యాప్ ని ఇక్కడ లిస్టింగ్ అయితే చేయాలి. మన యాప్ వచ్చేసి బుకింగ్స్. ఓకే, సో బుకింగ్స్, సో సేవ్ చేసేసాయి. ఓకే, సో ఇక్కడ మోడల్ కూడా మనం సేవ్ చేయాలి. ఓకే, సో ఈ ఫైల్ కూడా నేను ఇక్కడ సక్సెస్ఫుల్ గా సేవ్ అయితే చేసేసాను.
ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలంటే సో మనం ఒక ఓకే. సూపర్ యూజర్‌ని అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. సో సూపర్ యూజ్ చేసే ముందు మైగ్రేషన్ ప్రాసెస్ అయితే చేయాలి. సో ఈ మైగ్రేట్ చేయడానికి మైగ్రేట్ ఎందుకు చేయాలంటే ఏవైతే మోడల్ క్లాసెస్ క్రియేట్ చేసామో ఇవి స్కీమాలోకి అంటే టేబుల్స్ ఫార్మ్‌లోకి జనరేట్ అవ్వడానికి ఈ మైగ్రేషన్ ప్రాసెస్ అయితే చేయాలి. సో దానికోసం పీవై స్పేస్ మేనేజ్ సో ఈ కమాండ్‌ని అయితే మనం యూజ్ చేయాలి. మేనేజ్ డాట్ పీవై మేక్ మైగ్రేషన్స్. ఓకే. సో ఈ కమాండ్ ఇచ్చిన తర్వాత మనకి మేనేజ్ యూస్ మైగ్రేషన్స్ ఎస్. సో కమాండ్ అవుట్పుట్ మైగ్రేషన్స్. ఓకే. సో ఇక్కడ మనకైతే మైగ్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు తర్వాత మైగ్రేట్ చేయాలి. సో దానికోసం పీవై మేనేజ్ డాట్ పీవై సో మైగ్రేట్. యా. సో ఇప్పుడు ఏవైతే మనం మోడల్స్ క్రియేట్ చేసామో ఈ మోడల్స్ అన్ని కూడా మనకి మైగ్రేట్ అయితే అయిపోయింది. సో మైగ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దాని ఎడ్మిన్ యొక్క సూపర్ యూజర్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం కమాండ్ వచ్చేసి py స్పేస్ మేనేజ్ డాట్ py స్పేస్ క్రియేట్ సూపర్ యూజర్. ఇదంతా మనం కలిపి రాయాలి. సో కలిపి రాసిన తర్వాత ఇక్కడ మీరు హిట్ చేయండి. సో కొన్ని కమాండ్స్ అయితే అడుగుతుంది. యూజర్ నేమ్ మనకి పెట్టమని అడుగుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ వచ్చేసి నేను అడ్మిన్ అని ఇచ్చాను. సో ఎంటర్ హిట్ చేశాను. ఈమెయిల్ అడుగుతుంది. సో ఏదో ర్యాండమ్ ఈమెయిల్ అయితే ఇచ్చేసండి. admin@gmail.com అని ఇచ్చేసాను. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇది క్యాపిటల్ admin@123 అని ఇచ్చాను. సో అగైన్ మళ్ళీ ఏమంటుంది. సో admin@123 ఇచ్చేయండి. ఓకే. సో దిస్ పాస్వర్డ్ ఈస్ టూ సిమిలర్ టు ద యూజర్ ఏమంటుంది. ఎస్ అని పెట్టేసాను. ఓకే. ఇక్కడ చూడండి మనకి సూపర్ యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి సూపర్ యూజర్ అయితే మనకి క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మనం రన్ చేద్దాము. సో రన్ చేయడానికి కమాండ్ ఏంటి. సో py స్పేస్ అగైన్ మేనేజ్ డాట్ py స్పేస్ రన్ సర్వర్. ఇప్పుడు సర్వర్ అయితే రన్ చేస్తాను. ఓకే. సో హియర్ఎల్ అయితే ఇచ్చింది. సో దీన్ని కాపీ చేసి బ్రౌజర్లో అయితే ఓపెన్ చేసుకోండి. యా. సో ఆల్రెడీ మన ప్రోడక్ట్ రన్నింగ్ లో ఉంది. సో ఇది ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇప్పుడు అడ్మిన్ లోకి వెళ్ళాలి కాబట్టి సో /admin టైప్ చేయండి. రైట్. సో మనకి అడ్మిన్ ప్యానల్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ మన యూజర్ నేమ్ అక్కడ ఏదైతే కాన్ఫిగర్ చేసామో ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఇచ్చేసాయి. నేను అడ్మిన్ ఇచ్చాను. అడ్మిన్ అని కాన్ఫిగర్ చేశాను. పాస్వర్డ్ admin@123 అని ఇచ్చాను. సో దీంతో లాగిన్ అయిపోయింది. రైట్. సో మనకి సక్సెస్ఫుల్ గా సూపర్ యూజర్ అయితే మనం ఇక్కడ క్రియేట్ చేసేసాం. ఓకేనా. సో నెక్స్ట్ దాంట్లో మన మోడల్ లిస్టింగ్ ఎలా చేయాలనేది నెక్స్ట్ దాంట్లో మనం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అనేది మనం ఇక్కడ చూస్తాం. ఓకేనా. ఓకే. సో ఇలాగ సూపర్ యూజర్ అడ్మిన్ మనం క్రియేట్ చేసిన తర్వాత సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం మన మోడల్ క్రియేట్ చేసిన లిస్టింగ్ అయితే ఇక్కడ మనకు కనిపించలేదు. సో దానికోసం మనం ఏంటంటే సో మోడల్ లిస్టింగ్ అనేది చేయాలి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే సో విఎస్ కోడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు బుకింగ్స్ లో చూస్తే మనకి admin.py అని ఉంది కదా. సో మన మోడల్స్ ని admin.py లోకి కాన్ఫిగర్ అయితే చేయాలి. అప్పుడే మనకి మోడల్ అనే లిస్టింగ్ అయితే కనిపిస్తాయి. ఓకే. సో దీంట్లో మనం మోడల్ అనేదాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేయడానికి సో ఫ్రమ్ స్పేస్ డాట్ మోడల్స్. ఓకే. సో ఏ మోడల్స్ అయితే మనం ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ మోడల్స్ అయితే ఇక్కడ మనం ఇంపోర్ట్ చేయాలి. సో మనం క్రియేట్ చేసిన మనం 2 మోడల్స్ క్రియేట్ చేసాం కదా. ఒకటి కార్ క్రియేట్ చేసాము. కామా పెట్టే స్పేస్ ఇచ్చేసి ఇంకొకటి సీట్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న ఈ మోడల్స్ మనం రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్టర్ చేయడానికి admin డాట్ సైట్ డాట్ రిజిస్టర్.
ఓకే. సో, ఫస్ట్ మనం కార్న్ రిజిస్టర్ చేస్తున్నాం. సో, తర్వాత అలాగే ఇంకొక మోడల్ కూడా ఉంది కదా! సో, అడ్మిన్ డాట్ సైట్ డాట్ రిజిస్టర్ అండ్ సీట్. సో, ఇలా మీరు మోడల్‌లో ఎన్ని మోడల్స్ క్రియేట్ చేసినా అవన్నీ కూడా మనం అడ్మిన్ డాట్ పీవై అనే ఈ ఫైల్‌లో మనం అన్నిటిని ఏం చేసుకోవాలి, ఇక్కడైతే మనం రిజిస్టర్ అయితే చేసుకోవాలి. సో, రిజిస్టర్ చేసిన తర్వాత ఫైల్ అయితే సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత సో, ఒక్కసారి మనం దీన్ని ఓపెన్ చేసి రిఫ్రెష్ అయితే చేయండి. సో, చూడండి అక్కడ మనం ఎప్పుడైతే యాడ్ చేసామో ఆటోమేటిక్‌గా మన బుకింగ్స్ లిస్ట్ అనేది ఇక్కడ మనకి యాడ్ అయిపోయింది. ఓకే. సో, ఇక్కడ చూస్తే మనకు చూడండి కార్స్ అండ్ సీట్స్ ఉన్నాయి కదా! సో, ఫస్ట్ నేను కార్స్‌నైతే యాడ్ చేస్తాను. యాడ్ అనే బటన్ క్లిక్ చేయండి. సో, అక్కడ ఏదైతే మోడల్ ఫీల్డ్స్ మనం క్రియేట్ చేసామో ఆ ఫీల్డ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్‌గా ఇక్కడ ఫార్మ్ రూపంలో అడ్మిన్ ఫార్మ్ రూపంలో అయితే మేము వచ్చేసాయి. సో, ఇక్కడ కాలమ్స్ యాడ్ చేయండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ సో, ఏబీసీ ట్రావెల్ అని పెట్టాను. సో, నంబర్ వచ్చేసి సో, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 ఇచ్చాను. సో, ఆరిజిన్ ఏదో ఒకటి ఇవ్వండి. సో, ఆర్‌జే అని ఇచ్చాను. సో, డెస్టినేషన్ వచ్చేసి హెచ్‌వైడీ అని ఇచ్చేసాను. ఫీచర్స్ వచ్చేసి ఏసీ కార్ అని ఇచ్చాను. సో, నెక్స్ట్ టైమ్ వచ్చేసి నౌ అని ఇచ్చేసాను. ఇది కూడా నౌ ఇచ్చేసాను. సో, ఇక్కడ నేను ప్రైస్ వచ్చేసి సంథింగ్ ఎంత ఇక్కడ యాడ్ చేశాను. ఇక్కడ సేవ్ చేసేసా. సో, ఇక్కడ చూస్తే మనకి కార్ అనేది ఇక్కడ మనకి యాడ్ అయిపోయింది. బట్ ఇక్కడ మనకి ఒక ప్రాపర్ ఫార్మాటే లేదు. సో, ఇక్కడ మనం ఫార్మాట్ కూడా మనకి ఎలా కావాలంటే అలా మనం ఇక్కడైతే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే. రైట్. సో, అర్థమైంది కదా! సో, అడ్మిన్ ప్యానెల్ నుంచి కార్స్‌ని ఎలా అయితే యాడ్ చేసుకోవాలనేది అర్థమైంది కదా! సో, ఇది మీరు ఒకసారి అయితే చూడండి. సో, ఇప్పుడు అడ్మిన్ ప్యానెల్‌లో మనం ఇక్కడైతే చూసాం కదా! సో, ఇక్కడ చూస్తే చూడండి మనకి ఫార్మాట్ అయితే సరిగ్గా కనిపించట్లేదు. ఒక ఫార్మాట్ వేలో కూడా మనం ఇక్కడ అడ్మిన్ ప్యానెల్‌లో చూపించొచ్చు. సో, అది ఎలా అంటే సో, ఫస్ట్ మనం మోడల్స్‌కి అయితే వెళ్ళాలి. సో, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఫంక్షన్ అయితే డిఫైన్ చేయాలి. సో, ఈ ఫంక్షన్ వచ్చేసి మనం డీఎఫ్ స్ట్రింగ్ ఫంక్షన్. ఓకే. సో, ఇదైతే రిటర్న్ చేసేస్తాను. సో, అంటే మల్టిపుల్ స్ట్రింగ్స్ మనం రిటర్న్ చేస్తాం కాబట్టి ఎఫ్ అనే ఫీల్డ్ అయితే ఇక్కడ తీసుకున్నాను. సో, ఇక్కడ మనం సెల్ఫ్ డాట్ మనం ఏవైతే చూపించాలనుకుంటున్నామో అది. ఓకే. సో, ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి కార్ నేమ్ ఉంది కదా! సో, కార్ నేమ్ అయితే నేను చూపించాలనుకుంటున్నాను. సో, కార్ నేమ్. ఓకే. సో, దీన్ని మనం కర్లీ బ్రాకెట్స్‌లో అయితే పెట్టాలి. ఇదొక ఫీల్డ్ అన్నమాట. ఓకే. సో, ఇదొక ఫీల్డ్. ఓకే. సో, నెక్స్ట్ ఫీల్డ్ ఇంకొకటి నేను అగైన్ సెల్ఫ్ డాట్ సో, కార్ నంబర్ అయితే చూపిద్దాము. సో, ఇక్కడ నంబర్ అనేది తీసుకున్నాను. సో, ఇలా మీరు మల్టిపుల్ మీకు ఎన్ని ఫీల్డ్స్ అయితే చూపించాలనుకుంటున్నారో ఈ ఫార్మాట్‌లో మనం ఇక్కడ క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే. తర్వాత సెల్ఫ్ డాట్ ఇంకా మనకి ఇక్కడ ఆరిజిన్ ఉంది. సో, ఆరిజిన్ అనేది ప్రింట్ చేద్దాం. ఆరిజిన్. ఓకే. సో, ఆరిజిన్ ఉంది. నెక్స్ట్ మనకి డెస్టినేషన్ కూడా ఉంది. సో, ఫీల్డ్ కాపీ చేస్తాను. సో, నెక్స్ట్ డెస్టినేషన్‌కి సెల్ఫ్ డాట్ డెస్టినేషన్. ఓకే. సో, ఇలాగ మీరు స్టార్ట్ టైమ్, రీచ్ టైమ్, ప్రైస్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే. సో, ఓకే. సెల్ఫ్ డాట్ సో, ఇక్కడ మీరు ఇక్కడ ఏదైతే ఫీల్డ్ నేమ్ ఇచ్చామో ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూపించొచ్చు. ఓకే. సో, స్టార్ట్ ఇచ్చాను. తర్వాత రీచ్ టైమ్ కూడా చూపించడానికి ఇక్కడ ఫార్మాట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో, సెల్ఫ్ డాట్ రీచ్ టైమ్. ఓకే. సో, ఇక్కడ ఎలా అయితే క్రియేట్ చేసామో సో, అలాగే మనం ఈ సీట్స్‌లో కూడా మనం క్రియేట్ చేద్దాము. సో, దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను. హ్మ్. ఓకే. సో, ఇక్కడ సీట్స్ దగ్గర కూడా సేమ్ ఈ ఫంక్షన్ అయితే మనం పేస్ట్ చేద్దాం.
ఓకే. సో, దీంట్లో నాకు ఇన్ని అవసరం లేదు. ఓన్లీ సీడ్స్ మాత్రం చూపిస్తే సరిపోద్ది. సో, ఇవన్నీ డిలీట్ చేసేసాను. ఓకే. సో, సింపుల్‌గా మనం ఇక్కడ డబుల్ కోట్స్‌లో సెల్ఫ్ డాట్ ఆహ్, ఓకే. సో, సీడ్ నంబర్ అయితే మనం ఇక్కడ చూపిద్దాం. ఓకే. రైట్. సో, ఇక్కడ మనం ఇలాగా మనకు కావాల్సిన ఫార్మాట్‌నయితే మనం క్రియేట్ చేసాము. సో, ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత మన అడ్మిన్ ప్యానెల్ ఎలా ఉందో ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాం. Attribute car object has no attribute. We get admin booking cars. ఓకే. సో, దీన్ని మనం ఏం చేయాలంటే, సో, అడ్మిన్ ప్యానెల్‌లోకి మనం రిజిస్టర్ చేయాలి. సో, దాన్ని నేను మళ్ళీ అడ్మిన్ ప్యానెల్‌లో ఓకే. ఒక క్లాస్‌నైతే క్రియేట్ చేస్తాను. సో, క్లాస్ సో, ఇక్కడ నేను అడ్మిన్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. సో, దీంట్లో అడ్మిన్ డాట్ ఓకే. సో, మోడల్ అడ్మిన్‌ని క్రియేట్ చేద్దాం. ఓకే. సో, లిస్ట్ డిస్‌ప్లే సో, ఒక ప్రాపర్ వేలో మనం ఇక్కడ క్రియేట్ చేయడానికి. సో, ఇక్కడ నేను ఏమేం ఫీల్డ్స్ మనం క్రియేట్ చేయాలన్నది ఇక్కడ మనం చూడొచ్చు. సో, మనం మోడల్ కదా! సో, ఓకే. సో, ఓకే. సో, దీంట్లో మనకేమో ఫస్ట్ కార్ నేమ్ ఉంది. సో, దీన్ని ఇక్కడ మనం సింగిల్ కోట్స్‌లో కార్ నేమ్ తర్వాత అగైన్ కామా ఇంకా మీరు ఏం చూపించాలనుకుంటున్నారండి ఇక్కడ కూడా సో కార్ నెంబర్ లిస్టింగ్ చేద్దాం నెక్స్ట్ కామా ఓకే సో వీటిని అయితే సింగిల్ కోర్స్లో పెట్టండి అండ్ ఆరిజిన్ సో దీన్ని కూడా కాపీ చేసి ఇక్కడ సింగిల్ కోర్స్లో యాడ్ చేయండి అండ్ నెక్స్ట్ అగైన్ మోడల్స్లో డెస్టినేషన్ సో దీన్ని కూడా ఇక్కడ మీరు సింగిల్ కోట్స్లో యాడ్ చేసేసాను నెక్స్ట్ కామా పెట్టండి సో ఇదే మోడల్స్లో స్టార్ట్ టైం సో కాపీ చేసి ఇక్కడ సింగిల్ కోట్స్లో ఎంటర్ చేయండి సో అలాగే ఎండ్ టైం కూడా సో రీచ్ టైం కాపీ అండ్ కోర్స్లో పేస్ట్ ఇట్ ఓకే సో ఇది చేసిన తర్వాత సో ఏదైతే రిజిస్టర్ చేసామో సో దాంట్లో మనకి ఈ ఇన్హెరిటెన్స్ అనమాట ఇన్హెరిట్ చేయాలి సో మనం ఏం తీసుకుందాం కార్ అడ్మిన్ కదా సో దీన్ని ఇన్హెరిట్ చేయాలి సో ఇన్హెరిట్ చేసిన తర్వాత ఇప్పుడు మన పైన ఒక్కసారి బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ అయితే చేసేసేయండి ఓకే ఓకే సో సరే అడ్మిన్లోకి వచ్చేద్దాం ఓకే సో ఇప్పుడు కార్స్ని క్లిక్ చేయండి రైట్ సో ఒక కార్ని అయితే యాడ్ చేద్దాం ఏబిసి ట్రావెలింగ్ ఒక నెంబర్ అయితే ఇచ్చేసాను ఆర్జిన్ ఆర్జేవై హెచ్వైటి ఏసీఆర్ ఓకే టైమ్ నౌ అండ్ 1000 సో సేవ్ చేసాను రికార్డింగ్ ఓకే కార్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో attribute we request more post attribute ఓకే సో దీన్ని మనం ఫిక్స్ చేద్దాం సో ఎర్రర్ ఫిక్స్ చేద్దాం సో ఎర్రర్ వచ్చేసి మనకి ఇక్కడ సెల్ఫ్ డాట్ పిఎన్ పెట్టాం సో ఇక్కడ మనం ఫీల్డ్ నేమ్
మిస్టేక్ పడింది. సో రీచ్ టైంని మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ రీచ్ టైం ఓకే. సో సేవ్ చేసిన తర్వాత సో అప్డేట్ అయింది సర్వర్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఒకసారి మన ఫీల్డ్ అయితే రిఫ్రెష్ చేస్తాం. రైట్. సో ఇక్కడ చూడండి మనకి కార్ నేమ్, నెంబర్, ఆరిజిన్, డెస్టినేషన్, స్టార్ట్ టైం అండ్ రీచ్ టైం. సో ఫార్మాట్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందో. సో నెక్స్ట్ ఇంకొక 2-3 కార్స్ని అయితే యాడ్ చేద్దాం. తర్వాత సుమన్ ట్రావెల్స్. సో నెంబర్ వచ్చేసి ఒక నెంబర్ హిట్ చేయండి. ఆరిజిన్ వచ్చేసి హైదరాబాద్ 2 years. సో దిస్ ఈస్ ఏసీ అండ్ రీచ్ టైమ్ అండ్ రన్నింగ్ టైం ఓకే. సేవ్ దిస్ ఫైల్. సో చూడండి ఇక్కడ. సో ఇలాగ మీరు అడ్మిన్ ప్యానల్ నుంచి కార్స్ని అయితే మనం ఇక్కడ ఇలాగా యాడ్ అయితే చేసుకోవచ్చు. క్లియర్. రైట్. సో ఇలాగ మనం ఏంటంటే సో జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ ఇప్పటి వరకు వర్క్ చేసాం. సో బ్యాక్ ఎండ్లో వర్క్ చేసాము. సో బ్యాక్ ఎండ్లో మోడల్ క్రియేట్ చేసి దానికి మనం స్కీమాస్ని మైగ్రేట్ చేసి సో అక్కడ నుంచి మనం వాల్యూస్ని అయితే డేటాబేస్లోకి యాడ్ చేసాం. క్లియరా. రైట్.